పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. ఈరోజు నేను చెప్పబోయే రివ్యూ కింగ్డమ్ సినిమా 2-3 రిలీజ్ డేట్లు మారింది. ఫైనల్గా జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడు వరకు రిలీజ్ ముందు వరకు రిలీజ్ చేసిన ఏదైతే ఉందో సాంగ్స్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ, మేకింగ్ వీడియో కానీ సినిమా మీద విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది, క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. అయితే గతంలో 2020 నుంచి కూడా విజయ్ దేవరకొండకు సరైన సక్సెస్ లేదని చెప్పుకోవచ్చు. మధ్యలో 4-5 సినిమాలు తీశాడు, వరుసగా ఫెయిల్యూర్స్ వస్తూ ఉన్నాయి. ఈసారి గట్టిగా కొట్టాలి, గట్టిగా కొడుతున్నాం అంటూ కూడా చాలా ఫంక్షన్స్లో చెప్పడం జరిగింది. తిరుపతిలో కూడా ఈసారి కొట్టాలి, పైకి కూర్చుంటాను, టాప్లో కూర్చుంటాను అంటూ కూడా చెప్పడం జరిగింది విజయ్ దేవరకొండ. అన్నట్టుగానే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ నెల 31న. సో ఈ సినిమా ఎలా ఉంటుంది, అలాగే విజయ్ దేవరకొండ పైన కూర్చోబెడుతుందా లేదా అనేది ఒక్కసారి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ముందు, ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేటప్పటికి గౌతమ్ తిన్ననూరి గతంలో మళ్ళీ రావా, నానితో జెర్సీ సినిమాలు తీశాడు. మంచి రైటరు, అలాగే మంచి డైరెక్టరు, ఎమోషన్స్ బాగా పండించగల సత్తా ఉంది. అందుకనే అతనికి 120 కోట్ల నుంచి 130 కోట్ల బడ్జెట్ ఇచ్చి విజయ్ దేవరకొండతో ఈ సినిమాని ఇచ్చారు. సితారా నాగవంశీ అండ్ ఇద్దరు నిర్మాతలు కలిపి ఈ సినిమాను విజయ్ దేవరకొండ బడ్జెట్ కంటే, ఇప్పుడు వరకు బడ్జెట్ విజయ్ దేవరకొండ కంటే 100 కోట్ల లోపు 50-60 పెట్టారు, లెగర్ వరకు కూడా 80 దాకా పెట్టారు. బట్ ఈ సినిమాకు 160 నుంచి 130 కోట్లు పెట్టి తీశారు అంటే నిజంగా స్టోరీని నమ్ముకుని సితారా నాగవంశీ ఆ బడ్జెట్ పెట్టాడని చెప్పొచ్చు. సుమారుగా 3 సంవత్సరాల నుంచి ఈ సినిమా వర్క్ జరుగుతుంది. సుమారు 250 రోజులు ఈ సినిమా వర్కింగ్ డేస్ అని చెప్పుకోవచ్చు. అంటే చాలా ఎక్కువగా లావిష్గా తీశారు. ఇక కథ విషయానికి వచ్చేటప్పటికి, ఈ కథ 1920లో శ్రీలంకలో మొదలవుతుంది కథ. చివరికి కూడా ఎండ్ అయ్యేది కూడా అక్కడ ఎండ్ అవుతుంది. సో ఈ సినిమాకు పార్ట్ 2 ఉంది కాబట్టి దాన్ని ల్యాగ్ చేయడం జరిగింది. ఇక సాధారణ కానిస్టేబుల్ ఒక అన్నయ్యని ఎదుక్కుంటూ శ్రీలంక వచ్చే కథే. ఆ శ్రీలంక వచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్య ఏం చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ కథ విషయానికి వచ్చేటప్పటికి ట్రైలర్లోనే సినిమా కథ మొత్తం చెప్పేసడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కానిస్టేబుల్గా ఉన్న విజయ్ దేవరకొండ వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నారో సత్యదేవ్ని ఎత్తుక్కుంటూ వాళ్ళ అన్నయ్యని ఇంటికి తీసుకురావాలి. శ్రీలంకలో ఒక గ్యాంగ్స్టర్గా ఉన్న సత్యదేవ్ని విజయ్ దేవరకొండ ఎలా ఇంటికి తీసుకొస్తాడా తీసుకురాడా, తెలియని క్రమంలో అక్కడ ఏం జరుగుతుంది, ఎలా వెళ్తాడు, కానిస్టేబుల్గా ఉన్న అతను శ్రీలంక ఎలా వెళ్తాడు అంటే స్పైగా వెళ్తాడు. ఇది కూడా ఓపెనే కాబట్టి కథ ట్రైలర్లో చెప్పేశారు కాబట్టి మనం చెప్పడం తప్పలేదు కాబట్టి ఒక స్పైగా వెళ్తాడు. స్పైగా వెళ్ళి ఒక గ్యాంగ్స్టర్ అయిన ఒక అన్నయ్యని ఎలా తీసుకొస్తాడు అనేది ఒక కథ. ఇక కథ కాన్ఫ్లిక్ట్ అవన్నీ చెప్తే బాగోదు కాబట్టి ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి సో ఇంతవరకు చెప్పడం జరిగింది. ఇక సినిమా ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్ల విషయానికి వచ్చేటప్పటికి, సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ అంటే విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ చెప్పుకోవచ్చు. విజయ్ దేవరకొండ అతని సినిమాలు పోవచ్చు కానీ అతను ఎప్పుడు ఫెయిల్యూర్ కాల. ఒక మంచి నటుడు, అద్భుతమైన పెర్ఫార్మర్ అతనితో ఎటువంటి ఒక ఎమోషన్ పండించవచ్చు, యాక్షన్ సీన్స్ బాగా చేయగలడు, తర్వాత ప్యాథటిక్ సీన్స్ కానీ ఎన్నైనా సరే అతనిలో మనం ఎటువంటి సీన్స్ అయినా రాబట్టుకోవచ్చు. అంత చక్కని నటుడు. అతను బిగ్గెస్ట్ ఎసెట్ విజయ్ దేవరకొండ అని చెప్పుకోవచ్చు. తర్వాత సత్యదేవ్, విజయ్ దేవరకొండ అన్నగా చేశాడు. సత్యదేవ్ కూడా అద్భుతమైన నటుడు, అతని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇద్దరు అన్నదమ్ములుగా అయితే కొన్ని సీన్లు అయితే చాలా బాగుంటాయి. ముఖ్యంగా జైలు ఎపిసోడ్ వచ్చేటప్పటికి అన్నదమ్ముల మధ్య ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ అయితే ఎరక్కొట్టేశారు. పక్కన జైలు ఎపిసోడ్లో మధ్యలో వర్షం, ఒక 30 నిమిషాల పాటు సినిమాలో వర్షం పడుతూ ఉంటుంది. ఒక సీను వర్షం పడుతూ ఉంటుంది. నిజంగా నిర్మాతలు ఆ సీన్ కోసం చాలా ఖర్చు పెట్టడం కూడా జరిగింది. సో దాని తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి చాలా బాగా పిక్చరైజ్ చేశారు, మంచి ఎమోషన్ పండించడం జరిగింది. ఇక ఫస్ట్ హాఫ్లో వచ్చే జైలు సీన్ కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ చాలా బాగుంటుంది. ఈ 2 సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్కి హైలైట్ అని చెప్పుకోవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ వరకు ఒక రేస్లో వెళ్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కొంత అక్కడక్కడ సీన్లు కొంచెం ల్యాగ్గా ఉండొచ్చు. ఇక క్లైమాక్స్ వచ్చేటప్పటికి సినిమా సాగుతుంది. ఇక అన్నయ్యని ఎవరైతే ఉన్నారో సత్యదేవ్ కమ్ శివ అంటే సత్యదేవ్ క్యారెక్టరు, సూరి అంటే విజయ్ దేవరకొండ క్యారెక్టర్. సూరి శివ అయినా తన అన్నని ఇంటికి తీసుకొస్తాడా లేదా అనేది సినిమా చివరికి మనకు ఏది జరిగినా కూడా చివరికి ఫైనల్గా కాదు అది. ఇక ఎవరు ఏం చేశారు అనేటప్పటికి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఇక సినిమాకి మరో ఎసెట్ అంటే సినిమాటోగ్రఫీ. ఇక అన్నిటికంటే ముందు ఎక్కువగా చెప్పుకోవాల్సింది సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ అనిరుద్ధ్ వచ్చేసి చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సినిమాకి ఏమాత్రం ప్లస్ ఉన్నా అనిరుద్ధ్ మార్క్ వేసుకోవచ్చు. సినిమాకి అంత ప్లస్ అయ్యాడు అనిరుద్ధ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. ఇక వీళ్ళందరూ తీసుకుంటే ఇక మైనస్ల విషయానికి వచ్చేటప్పటికి హీరోయిన్
హీరోయిన్ అనాలా లేకపోతే క్యారెక్టర్ అనాలా తెలియదు. ఎందుకంటే సినిమాలో విజయ్ దేవరకొండకి అలాగే హీరోయిన్కి కూడా ఎక్కడా లవ్ సీన్స్ ఉండవు. వాళ్ళిద్దరు లవర్స్ కూడా కాదు. ఉన్న ఒక సాంగ్ కూడా అది తీసేయటం జరిగింది. అంటే తను ఒక 4-5 సీన్లో మాత్రమే కనిపిస్తుంది. డాక్టర్ క్యారెక్టర్ చేసింది. బట్ తనకి విజయ్ దేవరకొండకి లవ్ సీన్స్ అస్సలు ఎక్కడ కనపడవు. సినిమాలో కామెడీ ఉండదు. బట్ ఇదొక మైనస్గా చెప్పుకోవచ్చు. అంటే కథ సీరియస్గా చెప్తున్న కథలో కామెడీ పెడితే డివియేట్ అయిపోతారు అనుకున్నారో ఏమో తెలియదేమో, కానీ కథలో సినిమాలో కామెడీ ఉండదు. అలాగే హీరోయిన్స్ మధ్య లవ్ కానీ ఏముండదు. ఇక అన్నదమ్ముల సెంటిమెంట్ వచ్చేటప్పటికి, అన్నదమ్ముల బాండింగ్ వచ్చేటప్పటికి చైల్డ్హుడ్ డేస్లో ఉన్న బాండింగ్ పెద్ద అయిన తర్వాత కనిపించలేదు అనేది కొంత సెకండ్ హాఫ్లో మనకు తెలుస్తూ ఉంటుంది. ఓవరాల్గా సినిమా వచ్చేటప్పటికి విజయ్ దేవరకొండ ప్లస్ పాయింట్ అయ్యాడు, అలాగే అనిరుద్ధ్ ప్లస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, సత్యదేవ్ వీళ్ళంతా ప్లస్ పాయింట్ కింద వచ్చారు. ఇక సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కొంతవరకు డైరెక్టర్ గౌతమ్ తిరునూరి తడబడ్డాడేమో అని అనిపించింది. తర్వాత క్లైమాక్స్ ఒకటి అడ్రాప్ట్గా వచ్చేసింది, అదొకటి. తర్వాత ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఒకటి ఉంటుంది, అది అల్టిమేట్గా ఉంటుంది. అది మనం చూసి ఎంజాయ్ చేయాలి తప్ప చెప్పడానికి బాగోదు. అయితే ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, రేసీగా ఉంది. సెకండ్ హాఫ్లో 2-3 సీన్లు అయితే ల్యాగ్గా ఉన్నాయని చెప్తూ వస్తున్నారు. అయితే ఇది కూడా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఏమాత్రం మీకు అవకాశం ఉంటే కింగ్డమ్ సినిమా చూడండి. ఇప్పుడు వరకు పెర్ఫార్మెన్స్లో అయితే విజయ్ దేవరకొండ పీక్ చూపించాడు అనుకోవచ్చు. చాలా బాగా చేశాడు. అన్నిటికీ పెట్టిన ఖర్చు అయితే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, లావిష్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, గ్రాండీర్గా ఉంటుంది. సినిమాని ఎంజాయ్ చేసేవాళ్ళు, యాక్షన్ సినిమాని, సెంటిమెంట్ సినిమాని, ఎమోషన్ చూసే ఆడియన్స్ అయితే ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రివ్యూ 2.75. ఇది ఈ రివ్యూ కానీ నా అభిప్రాయం మాత్రం ఇది నా పర్సనల్ మాత్రమే. మీకు ఏమైనా అభిప్రాయాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పిన్ చేయండి.